బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టిప్రోలు పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైపు లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గృహ నిర్మాణాలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కూడా పార్టీ ఆధ్వర్యంలోనే ముందుకు సాగుతోందన్నారు. అలాగే చారిత్రాత్మకమైన బట్టిప్రోలు బుద్ధిస్ట్ స్తూపాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. బట్టిప్రోలు ప్రాంతాన్ని అత్యాధునిక పర్యాటక హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు గ్రామ స్థాయిలో పనిచేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందజేయాలని పిలుపునిచ్చారు. 700-800 పైన ఇంటి స్థలాల అప్లికేషన్లు పెట్టారు. మీ అందరికీ తెలిసి ఇలాగే నేను మీటింగ్లో చెప్పాను, మీ అందరికీ మెసేజ్లు పెట్టాను. అనానుకున్న వారు ఎవరన్నా రాని వారు ఉంటే వాళ్ళందరి చేత అప్లికేషన్స్ పెట్టించమని చెప్పింది నేను పెట్టాను. వాటన్నింటినీ కులాల వారీగా సాగ్రిగేట్ చేసి వీళ్ళు ఎవరు ఏంటి అనేది అన్ని ఆరా తీసి విచారణ చేయించి వాటన్నింటినీ కూడా ఆన్లైన్ చేయించడం మొదలుపెట్టాను. ఆల్రెడీ చేస్తా ఉన్నారు. దాంట్లో ఇప్పటికీ పేర్లు ఆల్రెడీ ఆన్లైన్ అయ్యి ఉన్నాయి. దాదాపు ఇంకొక 300 చిన్న 400 అప్లికేషన్స్ ఆన్లైన్ చేయాలి. ఇంకా వాళ్ళందరికీ ఓటీపీలు రావాలి. వాళ్ళందరికీ వచ్చిన తర్వాత లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత దీన్ని వీఆర్ఓలు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. మనం పెట్టాం కాబట్టి ఎవరికి శాంక్షన్ ఇచ్చారు. దీంట్లో వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా ఇల్లు ఉందా, వాకిలు ఉందా, కారు ఉందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, ఇలాంటివన్నీ కూడా కామన్గా ఇంటికి వెళ్ళి విచారణ చేసిన తర్వాత వీటిల్లో ఏదైనా ఉండి ఉన్న వాళ్ళైతే అడ్మిట్ అవుతారు తప్ప లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో తీసుకురావడం జరిగింది. అది నెంబర్ 1 పర్టికులర్. తర్వాత అద్దేపల్లి సంబంధించి అక్కడ కూడా సుమారు 400-500 లోపు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంటి స్థలాలు. దాంట్లో 233 మంది ఆల్రెడీ ఆన్లైన్ చేసి ఉన్నారు. ఇంకొక 200 చిన్నది ఆన్లైన్ చేయాలని. ఈ లోపు ఎందుకు ఆగింది అని అంటే వీళ్ళకి వేరే సర్వేలు వచ్చి, మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఇళ్ళకు వచ్చి సర్వే చేస్తున్నాం. ఈ ఇళ్ళకు వచ్చి సర్వే చేసేటటువంటిది ఏంటంటే ఫ్యామిలీ కుటుంబ సమగ్ర కుటుంబ సంక్షేమ నిధి. ఆ సర్వేలో మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక స్మార్ట్ కార్డు ఇస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే మీలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళ స్థితిగతులు ఏంటి అనేటటువంటి దాంతో ఒక స్మార్ట్ కార్డు తయారు చేసి రేషన్ కార్డు ఎలా ఇచ్చారో అలాంటిదే ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం కోసం ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.